ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ, మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవ, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, నీ కృపలో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు యేసయ్య. నిన్నటి రోజునే ఎంతో మంది సజీవులుగా లేక కాలగతిలో కలిసిపోయారు. కానీ దేవా, నీ కృప చేత మేము సజీవులుగా నిన్ను ఆరాధిస్తూ నీ నామంలో ప్రార్థించగలిగే గొప్ప శక్తిని, గొప్ప బలమును, ఆయుష్ను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మీరే మాకు తోడై ఉండండి యేసయ్య. మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి తండ్రి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి. మాకు తోడై ఉండండి తండ్రి. గొప్ప దేవా, మేము చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో మీరే తోడై ఉండండి. మీ దేవదూతను మాకు ముందుగా ఉంచి యేసయ్య, మేము ఆ పనిలో విజయము పొందుకున్నటకు సహాయము చేయండి, కృప చూపించండి తండ్రి. గొప్ప దేవా, 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. అవును దేవా, ఎంత గొప్ప వాడవేసయ్య తండ్రి. ఆ రోజులలో మోసే ప్రజలను అరణ్యంలో నడిపించినప్పుడు యేసయ్య, మీరే అన్ని విధాలుగా ఆదుకున్నారు దేవా. ఆ రోజు మోసేను ఆదుకున్న దేవుడవు, ఈరోజు మాకును తోడై ఉన్నావు తండ్రి. స్తోత్రాలు యేసయ్య. సహించడానికి దేవా మాకున్న సామర్థ్యం కంటే మించిన శోధనలు మాకు రానివ్వని గొప్ప దేవుడవుగా మాకున్నావు యేసయ్య. అంతేకాదు దేవా, సహించడానికి వీలుగా మాకు వచ్చే కష్టంతో పాటు దాని నుండి ఎలా తప్పించుకోవాలో అలాంటి మార్గమును కూడా మాకు ఏర్పాటు చేయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, ఈరోజు యేసయ్య అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక రోగాలతో, మానసిక రోగాలతో, ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నారో యేసయ్య, వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. గొప్ప దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి, వారికి సహాయము చేయండి తండ్రి. దేవా, జాబ్ కోసము ప్రభా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఏ జాబ్ కోసమైతే ప్రిపేర్ అవుచున్నారో తండ్రి, వారికి తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆ జాబు పొందుకొనుటకు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. గవర్నమెంట్ ప్రభు జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాను అని సిద్ధంగా ఉన్నప్పుడు ఏ ఆటంకాలు, ఏ సమస్యలు రాకుండా మీరే సహాయం చేయండి. ఆ జాబ్ క్యాలెండర్ని సంపూర్ణంగా ఫిల్ చేయుటకు సహాయం చేయండి. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు యేసయ్య తండ్రి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో, నిరీక్షణతో చదువుతున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి యేసయ్య, వారికి మంచి జాబ్ని దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గర్భఫలము లేక ఎంతో మంది ఉన్నారు.
వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరతను, అక్రతను మీ నామములో తీర్చండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. వారిని నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. దేవా, అలాగే యేసయ్యా, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యలో తోడై ఉండండి. గొప్ప దేవా, ఈ దినమంతయు మాకు తోడై ఉండమని నీ కృపా హస్తపు నీడలో మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నాము. ప్రత్యేకంగా తండ్రి, ఎండ దెబ్బ నుండి వృద్ధులను, చిన్నపిల్లల్ని రక్షించండి, కాపాడండి తండ్రి. తోడై నడిపించమని, యవనులను కూడా జ్ఞాపకము చేసుకోమని, దినమంతయు తోడై ఉండమని, మేము చేసే పనుల్లో మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడు అనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.